అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నరకం. శతాబ్దాలుగా మన నమ్మకాల్ని, భయాల్ని ప్రభావితం చేసిన ఈ పదం యొక్క అసలు అర్థమేంతో తెలుసుకోవడానికి ఒక లోతైన ప్రయాణం చేద్దాం. చూడండి, నరకమనగానే చాలామంది మనసుల్లో మెదిలే చిత్రం ఇదే. అంతంలేని అగ్ని, శాశ్వతమైన హింస, ఒక బాధాకరమైన రాజ్యం. కానీ నిజంగా లేఖనాలు చెప్పేదిదేనా? అసలు బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అయితే అసలు విషయానికొస్తే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. మనం ఈరోజు నరకం అని దేన్నైతే అనుకుంటున్నామో అది నిజానికి ప్రాచీన పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, అంటే ఒక తప్పుడు అనువాదం వల్ల వచ్చిందా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోడానికి మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దాం. ముందుగా నరకం గురించి ప్రస్తుతం ఉన్న పాపులర్ ఇమేజ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత బైబిల్లో వాడిన అసలైన పదాల అర్థమేంటో విశ్లేషిద్దాం. గెహెన్నా లోయ గురించి, అలాగే యేసు ప్రభువు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలుసుకుందాం. మరణం, నరకం తాళపుచెవుల గురించి, చివరిగా వీటన్నిటి ద్వారా బయలుపడిన సత్యమేంటో చూద్దాం. మొదటిగా నరకం యొక్క ప్రాచుర్య చిత్రం, అంటే ఆధునిక కల్పనలు, ప్రాచీన భయాలు. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇదిగో, ఈ కథ చాలామంది వినే ఉంటారు. నరకానికి బావి అని అంటారు. సైబీరియాలో కొంతమంది సైంటిస్టులు భూమిలోకి డ్రిల్ చేస్తుంటే అనుకోకుండా నరకంలోకి డ్రిల్ చేశారట. అక్కడ వాళ్లకి నరకంలో బాధపడుతున్న ఆత్మల అరుపులు, కేకలు వినిపించాయని రికార్డ్ చేశారట. ఇది ఈ మధ్య వచ్చిన కథ అయినా దీని వెనుకున్న భయం మాత్రం చాలా పాతది. దాదాపు అన్ని మతాల్లో చూసుకున్నా నరకమంటే ఒక శిక్ష అనుభవించే ప్రదేశం, ఆత్మలు నిరంతరం అగ్నిలో హింసించబడే చోటు అనే నమ్మకం బాగా పాతుకుపోయింది. కాని మళ్లీ అదే ప్రశ్న, ఈ భయానకమైన చిత్రం బైబిల్ అసలు బోధనలకు సరిపోతుందా? అసలు బైబిల్ ఇదే చెబుతోందా? సరే, ఇప్పుడు మన పరిశోధనలో అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. అసలైన పదాలను విశ్లేషించడం. ఒకే ఒక్క అనువాదం వెనుక ఉన్న అసలర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో హెల్ అనే అనువదించిన పదం వెనుక మూల భాషలైన హిబ్రూ, గ్రీకులో ఏకంగా 4 వేర్వేరు పదాలున్నాయి. అవేంటంటే షియోల్, హేడిస్, గెహెన్నా మరియు టార్టరస్. చాలా ముఖ్యంగా ఈ ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థముంది, అన్నీ ఒకటే కాదు. వీటిలో ఎక్కువగా వాడిన పదాలు ఏమంటే పాత నిబంధనలో షియోల్, కొత్త నిబంధనలో హేడిస్. ఈ 2 పదాల అసలర్థమేంటో తెలుసా? కేవలం మానవాళి యొక్క సాధారణ సమాధి, అంటే మరణించిన తర్వాత స్పృహ లేని స్థితి. అంతేగాని అది హింసించే ప్రదేశం కాదు. ఈ తేడాను మనం ఒక ఉదాహరణతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కీర్తనలు 9:17లో చూస్తే పాత కింగ్ జేమ్స్ వర్షన్లో భక్తిహీనులు పాతాళమునకు త్రిప్పబడుదురు అని ఉంది. కాని అదే వచనాన్ని కొత్త అనువాదాల్లో, ఉదాహరణకు ఎన్ఐవిలో చూస్తే భక్తిహీనులు సమాధికి తిరిగి వెళ్ళుదురు అని ఉంటుంది. చూశారా? షియోల్ అనే పదాన్ని ఒకటి హెల్ అని, మరొకటి సమాధి అని అనువదించాయి. ఈ చిన్న మార్పుతో మొత్తం అర్థమే మారిపోయింది కదా. సరే, షియోల్, హేడెస్ అంటే సమాధి అని అర్థమైంది. మరి అగ్ని గురించి చెప్పే గెహెన్నా అనే పదం మాటేమిటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, గెహెన్నా అనేది ఊహాజనిత ప్రదేశం కాదు. అది యెరూషలేము పట్టణం బయట ఉన్న ఒక నిజమైన లోయ. దాని పేరు హిన్నోము లోయ. దానికొక భయంకరమైన చరిత్ర కూడా ఉంది. పూర్వం దేవుణ్ణి విడిచిపెట్టిన ఇజ్రాయేలీలు తమ సొంత పిల్లల్ని మోలోకు అనే విగ్రహానికి అగ్నిలో బలి ఇచ్చే పాపభరితమైన స్థలమది. ఆ తరువాత కాలంలో అదే లోయను పట్టణంలో ఉన్న చెత్తనంతా పడేసే డంప్యార్డ్గా వాడేవాళ్లు. ఆ చెత్తను కాల్చడానికి అక్కడ నిరంతరం అగ్ని మండుతూ ఉండేది. అందుకే యేసుకాలంలో గెహెన్నా అనే పదం సంపూర్ణమైన వినాశనానికి ఒక చిహ్నంగా మారింది. అంటే ఒక వస్తువునక్కడ పడేస్తే అది శాశ్వతంగా హింసించబడదు, పూర్తిగా కాలి బూడిదైపోతుంది. ఆ అర్థంలో వాడారు. సరే, ఇప్పటివరకు మనం చూసిందేంటి? హెల్ అని అనువదించబడిన పదాలు సమాధిని లేదా సంపూర్ణ వినాశనాన్ని సూచిస్తున్నాయి. అయితే ఈ అవగాహనతో చూసినప్పుడు యేసుప్రభు మరణం గురించి బైబిల్ ఏం చెబుతోంది? ఆయన ఎక్కడికి వెళ్లారు? అపోస్తలుల కార్యములు 2:31లో మనం చూస్తే క్రీస్తు గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆయన ఆత్మ పాతాళములో, అంటే హేడీస్లో విడువబడలేదు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. అంటే
యేసు చనిపోయిన తర్వాత హేడీస్కి అంటే సమాధికి వెళ్లారు, కాని దేవుడు ఆయనలు అక్కడే వదిలేయలేదు. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ హేడిస్ అనేది నిజంగా మనం అనుకుంటున్నట్లు అగ్నిగుండం, శాశ్వత హింస ఉన్న ప్రదేశమైతే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసును అక్కడికి పంపిస్తాడా? అస్సలు పంపించడు. దీనిబట్టి మనకర్థమయ్యేదేంటంటే యేసు అగ్నిలో బాధపడలేదు. ఆయన సమాధిలో అంటే మరణస్థితిలో పునరుత్థానం కోసం ఎదురుచూశారు. సరే, ఇప్పుడు క్రీస్తు యొక్క అధికారం గురించి చూద్దాం. మరణం, నరకం యొక్క తాళపు చెవుల గురించి బైబిల్ ఏం చెబుతోందో పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథం 1:18లో పునరుత్థానమైన యేసే స్వయంగా ఇలా చెబుతున్నారు: నేను జీవించువాడను, మృతుడనైతిని, కాని ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము అంటే హేడెస్ యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. తాళపు చెవులు స్వాధీనంలో ఉండటమంటే అధికారముండటం, అంటే మరణంపైన, సమాధిపైన యేసుకు పూర్తి అధికారముంది. ఆయన మృతులను తిరిగి లేపగలడు అని దీని అర్థం. కాబట్టి ఇప్పటివరకు మనం చూసిన వాటన్నిటినీ బట్టి నరకం గురించి బైబిల్ బయలుపరిచిన అసలు సత్యమేంటి, పూర్తి చిత్రం ఎలా ఉందో చూద్దాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. యేసు ఒకసారి కపెర్నహోము అనే నగరం గురించి మాట్లాడుతూ అది పాతాళమునకు అంటే హేడిస్కు దిగిపోతుంది అన్నారు. మరి ఆ నగరమేమైంది? అక్షరాల అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిందా? లేదు, అది పూర్తిగా నాశనమై శిథిలావస్థకు చేరుకుంది. అంటే ఇక్కడ కూడా హేడిస్ అనేది వినాశనాన్ని సూచిస్తుంది. ఇక చివరిగా 4వ పదం టార్టరస్. ఈ పదం బైబిల్లో కేవలం ఒక్కసారే 2 పేతురు 2:4లో వాడబడింది. ఇది మనుషుల కోసం కాదు, దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలను తీర్పు రోజు వరకు బంధించి ఉంచే ఒక స్థితిని లేదా శిరచాలను ఇది సూచిస్తుంది. దీనికి మానవుల శిక్షకు ఏ సంబంధం లేదు. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బైబిల్లో నరకం అనేది ఒకే ప్రదేశం కాదు, దాని వెనుక 4 వేర్వేరు భావనలున్నాయి. షియోల్, హేడిస్ అంటే సమాధి, అంటే స్పృహలేని స్థితి. గెహెన్నా అంటే సంపూర్ణ వినాశనం. టార్టరస్ అంటే పడిపోయిన దేవదూతల కోసమున్న నిర్బంధ స్థలం. ఈ 4ంటిలో ఏదీ కూడా మానవ ఆత్మలు శాశ్వతంగా స్పృహతో హింసించబడే ప్రదేశం గురించి చెప్పట్లేదు. కాబట్టి బైబిల్ ప్రకారం నరకం అంటే సమాధి, పునరుత్థానం కోసం ఎదురుచూసే ఒక స్పృహలేని నిద్రావస్థ. ఈ అవగాహన మన దృష్టిని శాశ్వత హింస అనే భయము నుండి పునరుత్థానం అనే నిరీక్షణ వైపు మళ్లిస్తుంది. అయితే బైబిల్లో చెప్పబడిన నరకం అనేది సమాధి అని తెలుసుకున్న తర్వాత దేవుని న్యాయం గురించి, ఆయన ఇచ్చిన పునరుత్థాన వాగ్దానం గురించి మన అవగాహన ఎలా మారుతుంది? ఈ సత్యం దేవుని తీర్పును తీసివేయదు, కాని దానికొక కొత్త, లోతైన అర్థాన్నిస్తుంది. దీని గురించి మనం ఆలోచించాలి.